హాయ్ అండి. ఎన్నాళ్ళు ఈ టిప్స్ తెలియక ఎంతో కష్టపడి ఎంత డబ్బును వేస్ట్ చేశామో చూస్తే ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. మనం ఆకుకూర కడగాలంటే వెంటనే ఏదైనా ఒక జాలి గిన్నెలో ఇలా వాటర్లో అంటే జాలి గిన్నెలో వేసేసి వాటర్ ఈ విధంగా కడుగుతూ ఉంటాం కదా. జాలి గిన్నెలో అయితే మనం అందులోనే ఇసుక అనేది ఉండిపోతూ ఉంటుందండి. అలాంటి ఇసుక మొత్తం పోవాలి అంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ఏదైనా ఒక పెద్ద బౌల్లో ఈ విధంగా వాటర్ పోసేసుకొని ఆకుకూర మొత్తం ఈ విధంగా తీసేసుకున్న తర్వాత పైకి తేలినంటువంటి వరకు ఇలా ఆకుకూరను తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. మళ్ళీ వాటర్ పారబోసి ఇంకా 2 టైమ్స్ 3 టైమ్స్ ఇలా కడుగుతూ ఉంటే ఆ ఇసుక అనేది ఆకుకూరలు అసలు తగలదండి. మనం ఏం చేస్తామంటే ఎక్కువగా ప్లాస్టిక్ జాలి గిన్నెలు ఉంటాయి కదండి, వాటిలో వేసేసి వాటర్లో కడుగుతూ ఉంటాము. దానివల్ల ఇసుక అనేది ఆ ఆకుకూరకు పట్టేసి అలానే ఉండిపోతూ ఉంటుంది, కానీ ఇసుక అనేది పోదండి. ఈ విధంగా మీరు కడిగితే చక్కగా మనకి ఇసుక అనేది లేకుండా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ తెలుసుకుందాం. ఇప్పుడు చిన్న పెద్ద వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరికి హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్నారు కదండి. హెయిర్ ఫాల్ లేకుండా ఈ చిన్న ట్రిక్ని మీరు ట్రై చేసి చూసారంటే 100% రిజల్ట్ అయితే ఉంటుందండి. నిజంగా నేను గ్యారెంటీ ఇస్తున్నాను, అంత చక్కగా వర్క్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు చిన్న పెద్ద వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా హెయిర్ ఫాల్ సమస్య అనేది ఎక్కువగా ఉండిపోతూ ఉంటుంది. ఎందుకంటే చదువుకునే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా సో హెయిర్ ఫాల్తో ఇబ్బంది పడుతూ ఉంటున్నారు కదండి. తలలో ఇలా హెయిర్ ఫాల్ ఉండటం వల్ల దురద, మనకి తెలియని చిరాకు అలాంటి వస్తూ ఉంటాయి. అటువంటి ఇబ్బందిగా ఉన్నప్పుడు ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో మీరు అంటే మీ జుట్టుకు తగ్గట్టు, నేనైతే ఇక్కడ 2 eggs తీసుకున్నానండి. మా పాప వాళ్ళకి పెడుతున్నాను అనమాట. ఒక బౌల్లోకి తీసుకొని 2 eggs తీసుకొని దానిలో వైట్ మాత్రమే తీసుకోవాలండి, ఎల్లో మాత్రం తీసివేయాలి. ఇక్కడ మాకు 2 పాపలు ఉన్నారు కాబట్టి నేను ఇక్కడ 4 eggs అయితే తీసుకున్నాను. ఈ విధంగా కొద్దిగా వైట్ సన్ తీసేసుకొని లోపల ఉన్నటువంటి ఎల్లో తీసేయాలండి. ఇలా 4 కూడా తీసుకొని బాగా మిక్సింగ్ చేసేసుకోవాలి. ఇలా బౌల్లో వేసుకొని మిక్సింగ్ చేసి ఇలా పాయలుగా తీసుకుంటూ ఎల్లో సన్ తీసేసిన తర్వాత వైట్ ఉంటుంది కదండి, వైట్ సన్ వరకు ఇలా పాయలుగా తీసుకుంటూ మొత్తం కూడా అప్లై చేయాలి. ఇలా ఒక 1 hour పాటు అలా ఉంచేసి కొద్దిగా డ్రై అయిన తర్వాత మనం బియ్యం కడిగిన వాటర్లో కొద్దిగా షాంపూ వేసేసి ఈ విధంగా వారానికి ఒక్కోసారి ఇలా చేస్తూ ఉంటే హెయిర్ ఫాల్ సమస్య అనేది ఉండదండి. మీరు ఎన్నో యూజ్ చేసి ఉంటారు కానీ ఫలితం లేకపోవచ్చు. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి, అద్భుతంగా పనిచేస్తుంది. నిజంగా చెప్తున్నానండి, 100% రిజల్ట్ అయితే ఉంటుంది. సో ఒకసారి ట్రై చేసి చూడండి, అద్భుతంగా పనిచేస్తుంది. మీరు ఎన్నో యూజ్ చేసి ఉంటారు కానీ ఒక్కసారి ఈ ట్రిక్ని మీరు ట్రై చేసి చూసారంటే 100% రిజల్ట్ అయితే ఉంటుందండి. మీరే అసలు ఆశ్చర్యపోతారు, అంత చక్కగా హెయిర్ ఫాల్ అనేది పోతుందనమాట. సో ఇది మా అమ్మమ్మ కాలం నాటి ఉన్నటువంటి టిప్ అండి. నాకైతే చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఒక సిస్టర్ కమెంట్ చేసిందండి, హెయిర్ ఫాల్ పోవటానికి ఏదైనా టిప్ ఉంటే చెప్పండి సిస్టర్ అని కమెంట్ చేశారు. సో ఆ సిస్టర్ కోసం అయితే ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నాను. అసలు 100% గ్యారెంటీ అయితే నేను ఇస్తానండి. నిజంగా చెప్తున్నాను, చాలా చక్కగా వర్క్ అవుతుంది. మా పాప వాళ్ళు ఇద్దరికి కూడా హాలిడేస్కి, ఇంకా సంక్రాంతి హాలిడేస్ కానీ వచ్చారు. ఇంకా వాళ్ళకి బాగా హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉందండి. ఇంకా తలలో నాకే చిరాకు వచ్చేసి ఈ విధంగా అయితే తీసుకుని ఒక బౌల్ తీసుకొని 4 eggs అయితే తీసుకున్నానండి. దాంట్లో వైట్ సన్ అయితే వేసుకున్నాను. ఎల్లో సన్ మాత్రం తీసేయాలండి. కొంచెం మనకి నీచు స్మెల్ లాగానే అనిపిస్తుంది. సో మరి తప్పదు కదండి, ఎందుకంటే మనకి హెయిర్లో ఎక్కువగా హెయిర్ ఫాల్ సమస్య అనేది ఉన్నప్పుడు సో ఈ విధంగా మనం 1 weekకి మీకు కుదిరినప్పుడు ఈ విధంగా పెట్టేసుకున్నారనుకోండి, 1 week 2 times కానీ 1 time కానీ ఈ విధంగా పెట్టుకుంటూ ఉంటే హెయిర్ ఫాల్ సమస్య అనేది తగ్గుతుందండి. ఎందుకంటే చదువుకునే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎక్కువగా ఈ సమస్యతో ఫేస్ చేస్తూ ఉంటారు కదా. ఇలా ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, 100% రిజల్ట్ అయితే ఉంటుందండి. నేను ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఇలా ఎగ్ అయితే పగలు కొట్టుకున్న తర్వాత ఆ ఎల్లో సోనా అనేది రాకుండా వైట్ వరకు తీసుకోవాలండి. ఇలా వైట్ వరకు తీసుకొని బాగా మిక్సింగ్ చేసుకోవాలి. మనం ఇలా వేళ్ళతో ఫింగర్స్తో మొత్తం కూడా ఒక లిక్విడ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇలా ఒక లిక్విడ్ లాగా ప్రిపేర్ చేసేసుకొని ఎల్లో మాత్రం అస్సలు రానికూడదండి, వైట్ మాత్రమే తీసుకోవాలి, అది గుర్తుంచుకోండి. సో ఈ విధంగా మొత్తం కూడా మిక్సింగ్ చేసేసుకొని తలలో మీకు ఎక్కడైతే పిల్లలకి హెయిర్ ఫాల్ సమస్య ఉందో, పెద్దవాళ్ళకైనా ఓకే, పెద్దవాళ్ళైనా పిల్లలైనా ఈ విధంగా పాయలుగా తీసుకుంటూ ఇలా ఎల్లో సన్ తీసేసాం కదండి, వైట్ సన్ మాత్రం ఈ విధంగా పాయలుగా తీసుకుంటూ మొత్తం కూడా తలకు అప్లై చేయాలి. ఇలా మీకు వీడియోలో చూపిస్తున్నాను కదండి, మీకు లైవ్లోనే నేను చూపిస్తున్నాను. ఇది ఫ్రాడ్ ఏమి కాదండి, 100% రిజల్ట్ అయితే ఉంటుంది. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. సో ఈ విధంగా 100% రిజల్ట్ అయితే ఉంటుందండి. కొంచెం మనకి నీచు స్మెల్ లాగా అనిపిస్తూ ఉంటుంది. సో బియ్యం కడిగిన వాటర్లో ఫస్ట్ బియ్యం కడిగిన వాటర్ పారబోసి
సెకండ్ కడిగిన బియ్యం కడిగిన వాటర్లో మీరు యూజ్ చేసుకునే షాంపూ ఉంటుంది కదండి, ఆ షాంపూ వేసేసి బాగా మిక్సింగ్ చేసుకోవాలి. ఆ బియ్యం కడిగిన వాటర్లో మిక్సింగ్ చేసేసుకొని ఇలా హెడ్ బాత్ చేసామనుకోండి, అసలు మనకి ఆ నీచు స్మెల్ అనేది ఉండదు. సో మనకి హెయిర్ ఫాల్ సమస్య కూడా పోతుంది. ఎంట్రుకలు కూడా మనకి దృఢంగా ఒత్తుగా పెరగడానికి బియ్యం కడిగిన వాటర్ చక్కగా వర్క్ అవుతుందండి. ఇలా పెట్టిన ఒక 1 అవర్ తర్వాత హెడ్ బాత్ చేయాలి ఆ బియ్యం కడిగిన వాటర్లో షాంపూ వేసుకొని. సో గుర్తుంచుకోండి, ఈ విధంగా నీకు లైవ్లో నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా ఈ లిక్విడ్ మొత్తం కూడా తీసుకున్న తర్వాత ఇలా తలలోకి పాయలుగా తీసుకుంటూ మీ పిల్లలకి ఎక్కడైతే హెయిర్ ఫాల్ సమస్య ఉందో అక్కడ చుండ్రున్న దగ్గరల్లా ఈ విధంగా ఈ లిక్విడ్ని అప్లై చేసేసి ఒక 1 అవర్ పాటు అలా ఉంచాలండి. బాగా డ్రై అవ్వాలన్నమాట. డ్రై అయిన తర్వాత అప్పుడు హెడ్ బాత్ చేస్తే మనకి మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. సో అది కూడా షాంపూ డైరెక్ట్గా పెట్టకుండా ఫస్ట్ బియ్యం కడిగిన వాటర్ పారబోసి సెకండ్ బియ్యం కడిగిన వాటర్లో ఇలా షాంపూ వేసేసి చక్కగా మనం ఈ విధంగా బాగా మిక్సింగ్ చేసుకొని హెడ్ బాత్ చేస్తే చక్కగా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. ఇప్పుడు ఇదంతా పెట్టడం అయిపోయిందనమాట. నేను ఇంకా ఇలాగ ముడి వేసేసి ఒక 1 అవర్ పాటు అలా ఉంచారనమాట. 1 అవర్ తర్వాత పిల్లలు ఈ విధంగా హెడ్ బాత్ అయితే చేశారండి. సో మీకు చూపించడం కోసం కూడా ఈ వీడియో చేస్తున్నాను. సో మనకి అది వచ్చే మనకి సిచ్యువేషన్ అనేది అర్థమైపోతుంది అనమాట. మన తలలో దురద అనేది ఎక్కువగా అయిపోతూ ఉంటుంది. పేలు మనకి తలలో ఉంటే ఎలా అనిపిస్తుందో మనకి చుండ్రు ఉన్నప్పుడు అలా దురద చిరాకు అలా అనిపిస్తూ ఉంటుంది. సో మనకి వస్తుంది అని మనకి అనుమానం వచ్చినప్పుడు ఈ విధంగా ఎగ్ని వైట్స్ అని మాత్రం ఈ విధంగా తలకు అప్లై చేసేసి ఒక 1 అవర్ పాటు ఇలా ఉంచేయాలండి. మీకు లైవ్లో చూపించాను కదా, పాయలుగా తీసుకుంటూ మొత్తం కూడా అప్లై చేయాలి. సో 1 అవర్ తర్వాత హెడ్ బాత్ చేస్తే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. హ్యాండ్ వాష్ లిక్విడ్ అయిపోయినప్పుడు మనం ఎక్కువగా కంగారు పడుతూ ఉంటాం, భయపడుతూ ఉంటాము, మళ్ళీ కొత్తది లేదు అని దిగులుతో ఉంటూ ఉంటాము. మనం ఇలా హ్యాండ్ వాష్ లిక్విడ్ అయిపోయినప్పుడు అప్పటికప్పుడు అవసరానికి లేనప్పుడు ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో ఈ విధంగా షాంపూ అయితే వేసుకోవాలండి. మీరు యూజ్ చేసుకునే షాంపూ ఏ షాంపూ అయినా పర్లేదు. దానిలో హాట్ వాటర్ పోసుకొని ఇలా బాగా మిక్సింగ్ చేసుకోవాలి. లిక్విడ్ని ఇలా బాగా మిక్సింగ్ చేసుకొని ఇలా ఏదైనా ఒక స్ప్రే బాటిల్లోకి ఈ లిక్విడ్ని పోసేసుకొని హ్యాండ్ వాష్ చేసుకోవడానికి చాలా చక్కగా వర్క్ అవుతుందండి. రూపాయి ఖర్చు లేకుండా ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా మనం ఈ విధంగా అయితే హ్యాండ్ వాష్ లిక్విడ్ అయితే మనం ప్రిపేర్ చేసుకొని ఇలా యూజ్ చేసుకోవచ్చు అండి. అప్పటికప్పుడు ఈ విధంగా అవసరానికి హ్యాండ్ వాష్ లిక్విడ్ అవసరానికి మనం లేనప్పుడు ఈ విధంగా మనకి చక్కగా వర్క్ అవుతుందండి. ట్రై చేయండి. సో అప్పటికప్పుడు మనం కొనే పని లేకుండా కూడా ఈ లిక్విడ్ని అయితే ప్రిపేర్ చేసుకొని చక్కగా ఇలా యూజ్ చేసుకోవచ్చు. ట్రై చేయండి. సో హ్యాండ్ వాష్ లిక్విడ్ని అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. అప్పటికప్పుడు అవసరానికి లేనప్పుడు ఇలా చక్కగా మనం అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎటువంటి కెమికల్స్ లేకుండా ఉంటుంది. అలానే మనకి ఇలా హ్యాండ్ వాష్ చేసుకున్నప్పుడు మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుందండి. ట్రై చేయండి. సో మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఎంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి నోటిఫికేషన్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. చిన్న రిక్వెస్ట్ అండి, మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది, నాకు కూడా సపోర్టింగ్గా ఉంటుంది. కానీ ప్లీజ్ అండి తప్పకుండా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. మన ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు పెళ్లిరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లిరోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఆడవాళ్ళకి ఇష్టమైంది నెయిల్ పాలిష్ కానండి. నెయిల్ పాలిష్ వేసుకునేటప్పుడు మనకి ఒక ఫింగర్కి టచ్ అవుతూ ఉంటుంది, చిరాకు వచ్చేస్తూ ఉంటుంది కదా. నెయిల్ పాలిష్ వేసుకోవాలంటే ఇలా ట్రై చేయండి. మీ దగ్గర కాటన్ ఉందనుకోండి, దూది ఈ విధంగా ఫింగర్స్ మధ్యలో గ్యాప్లో పెట్టేసి ఈ విధంగా మనం నెయిల్ పాలిష్ వేసుకోవచ్చు. లేదంటే ఎల్లుల్లిపాయలు ఉంటాయి కదండి మన ఇంట్లో, ఇలా ఎల్లుల్లిపాయలు ఫింగర్స్ మధ్యలో ఈ విధంగా పెట్టేసి నెయిల్ పాలిష్ వేసుకున్నాం అనుకోండి, ఒకదానికొకటి టచ్ అవ్వకుండా ఉంటుంది. నెయిల్ పాలిష్ కూడా మనకి ఈజీగా ఆరిపోతుంది కాబట్టి మన పని ఈజీగా సులువుగా అయిపోతుంది. ఈ విధంగా మనం ఒకదానికొకటి టచ్ అవుతే కలర్ కనిపిస్తుంది కాబట్టి ఈ విధంగా మనం ఎల్లుల్లిపాయలు కానీ లేదంటే కాటన్ కానీ కొంచెం ఫింగర్స్ మధ్యలో ఇలా పెట్టేసుకొని నెయిల్ పాలిష్ వేసామనుకోండి, ఒకదానికి టచ్ అవ్వకుండా ఉంటుంది, ఆ కలర్ అనేది అంటకుండా ఉంటుంది, మన పని ఈజీగా సులువుగా అయిపోతుంది. ట్రై చేయండి. సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. సో నేను పెట్టే టిప్స్ మీకు యూజ్ఫుల్గా ఉన్నాయా లేదా అనేది కూడా ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలా ఎల్లుల్లిపాయలని మనం ఈజీగా చక్కగా
ఇలా నెయిల్ పాలిష్ చేసుకోవచ్చు అండి, ట్రై చేయండి. ఎల్లుల్లిపాయలే కదండి, ఎల్లుల్లి పొట్టు కూడా మనం పడేయకుండా బంగారం కంటే విలువైంది అని చెప్పుకోవచ్చు. సో ఇలా ఈ టిప్పును కూడా తెలుసుకోండి, చాలా చక్కగా యూస్ అవుతుంది. సో ఇలా మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఎల్లుల్లిపాయ తొక్కలన్నీ వేసేసుకోవాలండి. ఇలాగ మెత్తగా మనం ఈ విధంగా పౌడర్ లాగా చేసుకోవాలి. దీన్ని పట్టేటప్పుడు కొద్దిగా కొబ్బరి నూనె వేసేసుకొని పట్టుకున్నామనుకోండి, చక్కగా మనకు ఒక పౌడర్ లాగా తయారవుతుంది. ఈ పౌడర్ని ఏదైనా ఒక బౌల్లో వేసేసుకొని దీనిలో ఒక 1 స్పూన్ వరకు వరిపిండి తీసుకోవాలండి. వరిపిండి వేసేసుకొని కొద్దిగా పసుపు వేసేసుకొని బాగా మిక్సింగ్ చేసుకోవాలి. అంటే మనకి ఇప్పుడు పొడి పొడిలాడుతూ ఉంటుంది కదండి, అస్సలు వాటర్ అనేది కలుపుకోకూడదు. సో కొద్దిగా యూజ్ చేసుకునే కొబ్బరి నూనె ఉంటుంది కదండి, అది ఏ కొబ్బరి నూనె అయినా పర్లేదు. ఈ విధంగా వాటర్ పోసుకోకుండా కొబ్బరి నూనె వరకు పోసుకుంటూ ఇలాగా మనకు ఒక లిక్విడ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఒక మిశ్రమం లాగా తయారు చేసుకోవాలి. ఇందులో వరిపిండి అలానే పసుపు, ఎల్లుల్లిపాయలు పట్టుకునేటప్పుడు కొద్దిగా కొబ్బరి నూనె వేసేసుకొని ఈ విధంగా పౌడర్లా చేసుకున్నాను కదండి. ఈ 4 వేసేసుకున్న తర్వాత కొద్దిగా కొబ్బరి నూనె పోసేసుకొని మళ్ళీ మనం ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అని మీకు డౌట్ రావచ్చు. సో చెప్తానండి. ఇది ఎల్లుల్లిపాయలు మనకి బంగారం కంటే విలువైందని చెప్పుకోవచ్చు. సో మీ మనీ ఆదా చేసుకునే అద్భుతమైన టిప్ అని చెప్పుకోవచ్చు అండి. మనకి ఎప్పటి నుంచో ఫేస్ పైన మొంగు మచ్చలు కానీ, పిగ్మెంటేషన్ మచ్చలు కానీ, మొటిములు కానీ, మచ్చలు కానీ, కళ్ళ కింద ఉన్నటువంటి డార్క్ సర్కిల్లో ఉన్నటువంటి మచ్చలు కానీ, మొటిములు తగ్గిన తర్వాత ఉన్నటువంటి మచ్చలు కానీ అన్నీ కూడా పోవాలంటే ఈ చిట్కా చక్కగా వర్క్ అవుతుందండి. మన ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా ఉంచడానికి, అలానే మంచి బ్రైట్నెస్గా కనిపించడానికి ఇది హెల్ప్ అవుతుందండి. సో ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, 100% రిజల్ట్ అయితే ఉంటుంది. సో 1 వీక్కి 2 టైమ్స్ ఈ విధంగా ఫేస్కి అప్లై చేసేసి నైట్ పడుకునే ముందు ఈ విధంగా ఫేస్కి అప్లై చేసేసి ఉదయం మార్నింగ్ సోప్ వాటర్తో కాకుండా నార్మల్ వాటర్తో ఈ విధంగా ఫేస్ వాష్ చేసుకున్నామనుకోండి, ఫేస్ పైన ఉన్నటువంటి పిగ్మెంటేషన్ మచ్చలు కానీ, అలానే మొంగు మచ్చలు కానీ, అలానే మనకి కళ్ళ కింద ఉన్నటువంటి డార్క్ సర్కిల్లో ఉన్నటువంటి మచ్చలు కానీ, మొటిములు కానీ, మచ్చలు కానీ అన్నీ కూడా తగ్గిపోయి చక్కగా మనకి ఫేస్ అనేది మంచి బ్రైట్నెస్గా, మంచి గ్లోయింగ్గా కనిపిస్తుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. కందిపప్పు పాడవకుండా ఉండాలంటే డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు ఇలా ట్రై చేయండి. డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు కందిపప్పును ఒక 1 అవర్ పాటు ఎండలో ఉంచిన తర్వాత దానిలో వెండిన వేప స్టిక్ ఒకటి, అలానే ఎల్లుల్లిపాయ ఒకటి, కాడ ఒకటి ఈ విధంగా పెట్టేసి డబ్బాలో స్టోర్ చేసుకుంటే పాడవకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటుందండి. ట్రై చేయండి. సో వేప స్టిక్ వేయడం వల్ల వీటి ఘాటు స్మెల్కి పురుగు రాకుండా పాడవకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటుంది. ట్రై చేయండి. సో మరి మీకు ఈ టిప్స్ అన్నీ నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిటిలో మరి మీకు ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి ఒక్క టిప్పు కూడా మీకు యూస్ఫుల్గా అనుకుని నేను పెడుతున్నానండి. మీకు సపోర్ట్గా మరి మీకు ఎలా అనిపిస్తున్నాయో, మీకు ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో అనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు ఏ టిప్స్ కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. తప్పకుండా ఆ టిప్స్ అయితే షేర్ చేస్తాను. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి, అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.